హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రిత వంటిల్లు. ఈరోజు నేను మీకు ఒక కొత్త రకం స్వీట్ చూపించబోతున్నాను. ఈ స్వీట్ని చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మనకి ఈ స్వీట్ అనేది 15 to 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఈ స్వీట్కి నేను ముందుగా 2 కప్స్ వేడి పాలు తీసుకున్నాను. ఆ వేడి పాలలో 3/4 కప్పు చక్కెర వేసుకొని చక్కెరని బాగా కరిగించుకోవాలి. వేడి పాలల్లో వేయడం వల్ల చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే చక్కెర అనేది ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా నెయ్యి వేసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని 5 to 7 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేసి మనకి స్వీట్ తినేటప్పుడు గోధుమ పిండి స్మెల్ అనేది అసలు తెలియదు అనమాట. దీన్ని ఒక 5 to 7 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసా అంటే కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అందుకే జాగ్రత్తగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఆ పాలను వేసుకోవాలి. పాలని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది తొందరగానే పాలను పీల్చేసుకుంటుంది. ఈ విధంగా పాలను వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పాలని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. మీ దగ్గర కోవా ఉంటే కోవా వేసుకోవచ్చు, లేదంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కూడా వేసుకోవచ్చు. ఆ మీగడ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఏమైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు ఈ విధంగా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ పిస్తా పప్పుల్ని వాటర్లో నానబెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.